feeling good, I'm feeling great. Stacking all the cheese and all the bread up on my plate. Steady looking fresh, will I be headed to the bank? హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ ఫర్ బ్యాచిలర్స్. ఈరోజు మనం చేసుకోబోతున్నాము మేతి కూర మటన్. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు లిస్ట్ చెప్తాం, మొత్తం నోట్ చేసుకోండి. కేజీ మెంతి కూర గుప్పెడంతా, 2 ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిర్చి, టమాటా, కాజు, ధనియాలు, గసగసాలు, 4-5 ఎండుమిర్చి, 20 మసాలాలు, మిరియాలు, జీలకర్ర, 1 స్పూన్ అల్లం వేసుకున్నాం, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాము, 1 స్పూన్ కారం. ఇప్పుడు మొత్తం మటన్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అట్లనే 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మసాలాలన్నీ వేసుకోవాలి, ఒక్కొక్కటి వేసి మొత్తం మంచిగా. ఇది ఆయిల్ వేసుకోకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి మనం మంచిగా, ఇవన్నీ ఎనిగేటట్టు. చూసారు కదా, కొంచెం దూరగా వేయించుకొని మొత్తం ఆడనేయకుండా మొత్తం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా దోశలు ఇందాక చూసిన మసాలా ఇట్లా డ్రైగా మంచిగా పొడిగా పట్టుకోవాలి. ఇందాక ఇందాక మటన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. ఇందాక చూపించిన టమాటా కూడా ఇట్లా మిక్సీ పట్టుకొని నేను వేసేసుకోవాలి. ఇంట్లో ఆప్షన్ ఏంటంటే మనం పెరుగు వేసుకోవచ్చు, యోగర్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను టమాటా వేసుకుంటున్నా. మొత్తం ఇవి మంచిగా నీట్గా కలిపి పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు పక్కకి. దోశలు ఇక మంచిగా ఇట్లా నీట్గా కలుపుకొని మొత్తం మనకి మసాలా మొత్తం ముక్కలకు పట్టేటట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నాం ఇట్లా ఉంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మనం మటన్ మ్యారినేట్ అయితే పొయ్యి ముట్టించుకుందాం. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. మంచిగా 3 స్పూన్లు ఇందాక కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇప్పుడు అట్లనే కొంచెం కరివేపాకు, వేసుకుందాం. 3 పచ్చిమిర్చి ఇందాక కట్ చేసుకుందాం. అంటే ఇట్లా బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ మంచిగా వేగనియాలి. ఇక ఇందాక మనం మటన్ మ్యారినేట్ చేసుకున్నాం కదా, మటన్ వేసేసుకుందాం. ఇక ఇంట్లో దోశలు మంచిగా ఇట్లా కలుపుకొని కొంచెం దీన్ని ఇంకా ఉడకనియాలి మటన్ని మంచిగా. దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాం. దోశలో జర మటన్ దోశలో ఎంత ఉడుకుందో మంచిగా కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలిసినట్టు. దోశలో మంచిగా నీట్గా కలుపుకున్నా ఉడికింది మటను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెంతి కూర వేసుకోవాలి. కొంచెం సన్నగా జరుపుకోవాలి, ఎందాక చూపించినాం కదా. మొత్తం ఇక్కడ మెంతి కూర వేసుకొని కలిపేసుకోవాలి. దోశలు ఇక మెంతి కూర వేసేసుకున్నాం. మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు. మటన్ మనకు మస్తు సేపు ఉడుకుతుంది కదా. మంచిగా ఉడికినప్పుడు కలుపుకుంటూ ఉండాలి. మనకు మటన్ కుక్కర్లో పెడితే కూడా తొందరగా ఉడుకుతుంది, కానీ టేస్ట్ కాదు. ఇట్లా అయితేనే టేస్ట్ అవుతుంది. మంచిగా ఉడికింది మటన్. స్మెల్ మాత్రం ఏకదమ్ వస్తుంది అసలు. కంపల్సరీ ట్రై చేయండి మీరైతే. ఇంకొంచెం మటన్ ఉడికించుకోవాలి. ఉడకలేదు ఇంకా, మటన్ టైం పడుతుంది ఉడకనికి. ఉడికింది చూస్తారు కదా, ఆయిల్ మొత్తం ఎట్లా పైకి తేలిందో. ఇప్పుడు కొంచెం మేము మటన్ మసాలా వేసుకుంటున్నాం టేస్ట్ గురించి. ఇది ఆప్షనల్, మన ఇష్టం వేసుకుని వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకొని కొంచెం అట్లా లైట్గా కలుపుకోవాలి. చూస్తారు కదా మొత్తం ఈ ఆయిల్ ఎట్లా తేలుతుందో. తేలేదాకా మంచిగా మటన్ ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఇట్లా మసాలా వేసుకొని కలుపుకోవాలి. అయిపోయింది. ఇంకా మనం మెంతి కూర మటన్ అయితే రెడీ అయిపోయింది. ఇక కొత్తిమీర వేసి దించేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కూర మటన్ రెడీ అయిపోయింది. అన్నంతో తింటున్నా, చూడాల టేస్ట్ ఎట్లుందో. టేస్ట్ చేసి చెప్తా ఎట్లుందో. ఫస్ట్ టైం చేసిన మెంతి కూర మటన్. చూద్దాం టేస్ట్ ఎట్లుందో.